దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ 2 మా పక్కా సమాచారంతో బలగాల కూంబింగ్ చెర్ల కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు కూంబింగ్ చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. నక్సల్స్ ఏరివేతపై ఇంకా 40 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. గత ఏడాది జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ మార్గాలు, కొండ చర్యలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా బలగాలు ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మరోసారి కర్రెగుట్టల పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ఉంది. ఒకవైపు మేడారం అడవులలో ఒకవైపు బడే చొక్కారావు గురించి వెతుకుతూ ఉంటే కర్రెగుట్టలలో దేవి తిప్పిరి తిరుపతి గురించి వెతుకుతున్న పరిస్థితి మాత్రం ఉంది. తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల బిడ్డ, ప్రజెంట్ జగిత్యాల జిల్లా కోరుట్ల వాసి ఒక దళిత బిడ్డ. బడే చొక్కారావు ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ. సో వీళ్ళందరూ అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అనేక రకాలుగా రెడ్డిలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు.